ఆకాశంలో ఒక మెరుపు. అమ్మో, దాన్లో ఎంత శక్తి ఉంటుందో గదా! ఒకవేళ ఆ శక్తి అంతా ఒక చిన్న తీగలోకి దూరి మన ఫోన్ని ఛార్జ్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఒక తీగ లోపల ఏం జరుగుతుంది? రండి, ఈరోజు మనం ఆ కంటికి కనిపించని ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. ఆ ఎలక్ట్రాన్ల రహస్య ప్రయాణాన్ని దగ్గర్నుండి చూద్దాం. మనం రోజూ స్విచ్ చేస్తాం, లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. చాలా సింపుల్ కదా. కానీ ఆ స్విచ్ వెనుక, ఆ గోడల లోపల, ఆ తీగల్లో ఏం జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించామా? చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈ ఆధునిక ప్రపంచానికి పునాదే. పదండి, దాని గురించే తెలుసుకుందాం. చూడండి, సాధారణంగా ఓ రాగి తీగలో ఎలక్ట్రాన్లుంటాయి కదా, అవి ఎలా పడితే అలా ఓ పద్ధతి లేకుండా అటూ ఇటో కదులుతూ ఉంటాయి. ఒక గందరగోళం అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం దానికొక బ్యాటరీని కనెక్ట్ చేస్తామో అక్కడొక మ్యాజిక్ జరుగుతుంది. ఆ గందరగోళమంతా మాయమైపోయి అవన్నీ ఒక క్రమపద్ధతిలో ఒకే దిశగా ప్రవహించడం స్టార్ట్ చేస్తాయి. చూశారా? ఈ క్రమబద్ధమైన ప్రవాహాన్నే మనం కరెంట్ అని పిలుస్తాం. దీనికంతటికీ కారణం ఆ బ్యాటరీ ఇచ్చే ఆ చిన్న తోపుడు మాత్రమే. సరే, ఈ క్రమబద్ధమైన ప్రవాహం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దీన్ని సైంటిస్టులు ఎలా కొలుస్తారు? దానికేదైనా పేరు, ఒక లెక్క ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కరెంటుని కొలవడమనేదే అనుకున్నంత కష్టమేమీ కాదు, చాలా సులభం. ఊహించుకోండి, మనం ఒక గేటు దగ్గర నిలబడి ఒక సెకండ్లో ఎంతమంది దాన్నుంచి వెళ్లారో లెక్కిస్తున్నాం అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్. తీగలో ఒక పాయింట్ దగ్గర నిలబడి ఒక సెకండ్లో ఎంత ఆవేశం, అంటే ఛార్జ్ క్యూ దాటి వెళ్ళిందో లెక్కిస్తాం. ఆ రేటునే మనం విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్ ఐ అంటాం. అందుకే ఫార్ములా I=Q/T. సింపుల్ కదా. అయితే ఇక్కడొక చాలా షాకింగ్ విషయం ఉంది. ఈ ఎలక్ట్రాన్లు ఎంత వేగంగా వెళ్తాయని మనం అనుకుంటాం. లైట్ స్పీడ్తోనా? అస్సలు కాదు. నిజం చెప్పాలంటే అవి ఒక నత్త కంటే నెమ్మదిగా కదులుతాయి. అవును, కేవలం సెకనుకు 0.07 మిల్లీమీటర్లు మాత్రమే. మరి స్విచ్ వేయగానే లైటెలా వెలుగుతోంది? ఇక్కడే ఉంది అసలు విషయం. స్విచ్ నుండి బల్బు వరకు ఒకే ఎలక్ట్రాన్ ప్రయాణించాల్సిన అవసరం లేదు. స్విచ్ వేయగానే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే సిగ్నల్ దాదాపు కాంతి వేగంతో తీగ మొత్తం పాకేస్తుంది. అప్పుడు బల్బు దగ్గరున్న ఎలక్ట్రాన్లు వెంటనే కదలటం మొదలుపెడతాయి. ఇది ఎలాగంటే, ఒక పైపు నిండా నీళ్లున్నాయనుకోండి. మనం ఒక చివర కొంచెం నెడితే చాలు, రెండో చివర వెంటనే నీళ్లు బయటికొస్తాయి కదా, అచ్చం అలాగే. సరే, ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నాయని మనకు అర్థమైంది. కాని వాటిని అలా ఒకే దిశలో ప్రవహించేలా బలవంతం చేస్తున్న శక్తి ఏంటో, ఆ తోపుడు వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో చూద్దాం. ఆ తోపుడు శక్తి పేరే పొటెన్షియల్ భేదం. దీన్నే మనం వాడుక భాషలో వోల్టేజ్ అంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక నీటి ట్యాంక్ అనుకోండి. ట్యాంక్ ఎంత ఎత్తులో ఉంటే పైప్లోంచి వచ్చే మీటి ఫోర్స్ అంత ఎక్కువగా ఉంటుంది గదా. అలాగే వోల్టేజ్ ఎంత ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్లను నెట్టే విద్యుత్ ఒత్తిడి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫార్ములా ఏంటంటే V=W/Q. అంటే ఒక ఛార్జ్ను క్యూను కదలించడానికి ఎంత పని W జరిగిందో చెప్పేదే వోల్టేజ్. మరి ఈ వోల్టేజ్ను బ్యాటరీ ఎలా క్రియేట్ చేస్తుంది? దాని లోపల ఒక చిన్న కెమికల్ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ కెమికల్ రియాక్షన్లు ఏం చేస్తాయంటే పాజిటివ్ ఛార్జ్ను ఒకవైపుకు, నెగటివ్ ఛార్జ్ను ఇంకోవైపుకు పంపించేస్తాయి. దీనివల్ల ఆ రెండు చివర్ల మధ్య ఒక విద్యుత్ ఒత్తిడి, అదే వోల్టేజ్ క్రియేట్ అవుతుంది. ఒక బ్యాటరీ ఇలా ఎంత గరిష్ట వోల్టేజ్ను సృష్టించగలదో దాన్నే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా సింపుల్గా ఈఎంఎఫ్ అనంటాం. ఓకే, ప్రవాహాన్ని నెట్టడానికి మన దగ్గర ఒక హీరో అంటే వోల్టేజ్ ఉంది. కానీ ఏ కథలో అయినా ఒక విలన్ ఉంటాడు కదా. ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రాన్ల ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ఒక విలన్ ఉన్నాడు. ఆ విలన్ పేరే నిరోధం లేదా రెసిస్టెన్స్. తీగ లోపల ఎలక్ట్రాన్ల ప్రయాణమంటే ఏదో ఖాళీ హైవే మీద వెళ్ళినట్టుండదు. అదెలా ఉంటుందంటే రద్దీగా ఉండే మార్కెట్లో పరిగెట్టటం లాంటిది. దారిలో ఉన్న అణువుల్ని ఢీకుంటూ, వాటితో గుద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ కంటిన్యూస్ ఘర్షణల వల్లే ఎలక్ట్రాన్ల స్పీడ్ తగ్గుతుంది. ఈ ఆటంకాన్నే మనం నిరోధం లేదా రెసిస్టెన్స్ అంటాం. అందుకే ఈ ఘర్షణ వల్లే కరెంటు వెళ్తున్నప్పుడు తీగలు వేడెక్కుతాయి. సరే, ఇప్పుడు మన దగ్గర 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 నెట్టే శక్తి వోల్టేజ్ V, 2 ప్రవహించేది కరెంట్ I, 3 అడ్డుకునే విలన్ నిరోధం R. మరి ఈ ముగ్గురు మధ్య సంబంధమేంటి? దాన్ని వివరించడానికే ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదే ఓం సూత్రం. జార్జ్ సైమన్ ఓం అనే శాస్త్రవేత్త
ఒక అద్భుతమైన చాలా సింపుల్ సంబంధాన్ని కనుక్కున్నారు. అదే V=I/R. అంటే ఏంటంటే మనం తోపుడు అంటే వోల్టేజ్ను పెంచితే ప్రవాహం అంటే కరెంటు పెరుగుతుంది. అదే మనం దారిలో ఆటంకాలని అంటే రెసిస్టెన్స్ను పెంచామనుకోండి, అప్పుడు ప్రవాహం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చూశారా, ఈ మూడు ఎప్పుడూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయితే కథలో ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని మెటీరియల్సు ఈ ఓమ్ రూల్ను గుడ్డిగా ఫాలో అవ్వవు. లోహాల లాంటివి పాటిస్తాయి. వాటిని మనం ఓమిక్ మెటీరియల్స్ అంటాము. వాటికి వోల్టేజ్ పెంచితే కరెంటు కూడా అదే రేషియోలో పెరుగుతుంది. కానీ ఎల్ఈడి బల్బుల్లో వాడే సెమీకండక్టర్ల లాంటివి నాన్ ఓమిక్ అన్నమాట. వాటి రెసిస్టెన్సు టెంపరేచర్ లేదా వోల్టేజ్ను బట్టి మారిపోతూ ఉంటుంది. అందుకే వాటి గ్రాఫ్స్ చూస్తే స్ట్రెయిట్గా కాకుండా వంకరగా ఉంటుంది. ఒక తీగ యొక్క నిరోధం అంటే రెసిస్టెన్స్ ముఖ్యంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి దాని పొడవు, రెండు దాని మందం. ఇది ఒక ఇరుకైన సందులాంటిది. ఆ సందు ఎంత పొడవుగా ఉంటే దాన్ని దాటడం అంత కష్టమవుతుంది కదా, అంటే నిరోధం ఎక్కువ. అదే సందు వెడల్పుగా ఉందనుకోండి, దాటడం చాలా ఈజీ, అంటే నిరోధం తక్కువ. సింపుల్గా చెప్పాలంటే పొడవైన సన్నని తీగకు రెసిస్టెన్స్ ఎక్కువ, పొట్టిగా లావుగా ఉన్న తీగకు రెసిస్టెన్స్ తక్కువ. అంతేకాదు, ప్రతి మెటీరియల్కు ఒక సహజమైన గుణం ఉంటుంది. దాన్నే మనం విశిష్ట నిరోధం లేదా రెసిస్టివిటీ అంటాం. ఇది ఆ మెటీరియల్ కరెంటును ఎంత బాగా అడ్డుకోగలదో చెప్పేదాని ఇన్బిల్ట్ సూపర్ పవర్ లాంటిదనమాట. ఉదాహరణకు, రాగికి ఈ పవర్ చాలా తక్కువ. అందుకే అది కరెంటును సులభంగా వెళ్లనిస్తుంది. అందుకే మనం వైర్లకు వాడతాం. కానీ బల్బు లోపల ఉండే టంగ్స్టన్ ఫిలమెంటుకు ఈ పవర్ చాలా ఎక్కువ. అది కరెంటును బలంగా అడ్డుకుని విపరీతంగా వేడెక్కి మనకు వెలుగునిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ సూత్రాలన్నింటినీ ఇప్పుడు రియల్ లైఫ్ సర్క్యూట్లకు ఎలా అప్లై చేయాలో చూద్దాం. దాంతోపాటు ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం. పరికరాలను ఒక సర్క్యూట్లో కలపడానికి మనకు రెండు మెయిన్ పద్ధతులున్నాయి. ఒకటి శ్రేణి అంటే సిరీస్ కనెక్షన్. ఇదెలా ఉంటుందంటే అందరూ ఒకరు చెయ్యొకరు పట్టుకుని ఒకే లైన్లో నిలబట్టం లాంటిది, కరెంటు వెళ్లడానికి ఒకే ఒక్క దారి. రెండోది సమాంతర అంటే ప్యారలల్ కనెక్షన్. ఇది వేర్వేరు క్యూ లైన్లలో నిలబట్టం లాంటిది. కరెంటు వచ్చి అక్కడ్నుంచి చాలా దారులుగా విడిపోయి ప్రవహిస్తుంది. ఈ చిన్న తేడా వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సిరీస్ కనెక్షన్లో ఉండే ప్రాబ్లం ఇదే. మనం దీపావళికి వాడే సీరియల్ లైట్లు చూశాం కదా, వాటిలో ఒక బల్బు పోయిందంటే మొత్తం లైన్ ఆగిపోతుంది. ఎందుకంటే కరెంటు వెళ్లే దారి అక్కడితో కట్ అయిపోతుంది. కానీ అదే మన ఇంట్లో బెడ్రూమ్లో బల్బు ఫ్యూజ్ అయితే కిచెన్లో ఫ్రిడ్జ్ ఆగిపోతుందా? ఆగదు. ఎందుకంటే మన ఇళ్లల్లో వైరింగ్ అంతా ప్యారలల్ పద్ధతిలో ఉంటుంది. ప్రతి ఒక్క పరికరానికి దాని సొంత దారి ఉంటుంది. హై వోల్టేజ్ తీగల మీద పక్షులు కూర్చోవడం మనం ఎప్పుడైనా చూసామా? వేల వోల్టుల కరెంటు ప్రవహించే ఆ తీగల మీద అవి అంత ధైర్యంగా ఎలా కూర్చోగలుగుతున్నాయి? వాటికి ఎందుకు షాక్ కొట్టదు? ఒక్క నిమిషం ఆలోచిద్దాం. దీనికి సమాధానం మనకిప్పటికీ తెలుసు. సమాధానం చాలా సింపుల్. పొటెన్షియల్ భేదం. గుర్తుందా? కరెంట్ ప్రవహించాలంటే ఎక్కువ ఒత్తిడి ఉన్న పాయింట్ నుండి తక్కువ ఒత్తిడి ఉన్న పాయింటుకు ఒక దారి కావాలి. పక్షి కాళ్ళు రెండూ ఒకే తీగ మీద ఉన్నాయి అంటే రెండూ ఒకే ఒత్తిడి లెవెల్లో ఉన్నాయి. వాటి మధ్య తేడా అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ దాదాపు జీరో. అందుకే కరెంట్ దాని శరీరం గుండా వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించదు. కానీ ఒకవేళ అది పొరపాటున తన రెక్కలతో రెండో తీగను తాకిందనుకోండి, అప్పుడు మాత్రం కథ వేరే ఉంటుంది. ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకు షాక్ కొట్టేది వోల్టేజ్ వల్ల కాదు, మన శరీరం గుండా ప్రవహించే కరెంటు వల్ల. వోల్టేజ్ కేవలం ఒక పుష్ మాత్రమే. ఈ టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న మొబైల్ ఛార్జర్కు వాడే కరెంట్ కంటే చాలా తక్కువ కరెంటు కూడా మన ప్రాణాలను తీయగలదు. అందుకే ఎలక్ట్రిసిటీ విషయంలో ఎప్పుడూ ఎక్కడా అజాగ్రత్తగా ఉండకూడదు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కథను ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. వోల్టేజ్ అనే హీరో ఎలక్ట్రాన్లను ముందుకు నెడతాడు. రెసిస్టెన్స్ అనే విలన్ వాటిని అడ్డుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటమే కరెంట్. మరి ఈ క్యారెక్టర్లను మనం సిరీస్లో కలుపుతామా లేక ప్యారలల్లో కలుపుతామా అనే దాన్ని బట్టి క్లైమాక్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ల ప్రయాణం గురించైతే మనం తెలుసుకున్నాం. కాని ఈ ప్రవాహం తనతో పాటు మోసుకొచ్చే శక్తి, ఆ ఎనర్జీ ఏమవుతుంది? అది లైట్గా, వేడిగా, కదలికగా ఎలా మారుతుంది? ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కదే మనం నెక్స్ట్ తెలుసుకోబోయే అద్భుతం.